హలో గైస్! ఈరోజైతే నా టూర్‌లో డే 12. సో, నిన్నటి వీడియోలో మొత్తం రిషికేష్ అంతా ఫుల్ టూర్ అయితే మీకు చూపించాను. అండ్ ఇప్పుడైతే రిషికేష్ నుంచి అలీ అయితే వెళ్ళబోతున్నాను. సో, అలీ అంటేనే మీ అందరికీ తెలిసిందే స్నో సిటీ అని పిలుస్తూ ఉంటారు. సో, లాస్ట్ 2 ఇయర్స్ అయితే స్నో అయితే చాలా ఎక్కువగా పడింది అలీలో. అండ్ ఈ ఇయర్ అయితే కొంచెం తగ్గింది. బట్ చూడాలి మరి స్నో ఉంటదో ఉండదో. టోటల్‌గా రిషికేష్ నుంచి అలీ అయితే 255 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటది. సో, కేదార్‌నాథ్, బద్రీనాథ్ వెళ్ళే రూట్‌లోనే మనం అలీ కూడా వెళ్ళొచ్చు. సో, కొన్ని దగ్గరలో డైవర్షన్స్ తీసుకోవాలి. సో, దాని గురించి మీకు రూట్ డీటెయిల్స్, రూట్ మ్యాప్ అనేది వీడియోలో క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ప్రెజెంట్ టైమ్ అయితే మార్నింగ్ 9:45 అవుతుంది. ఇప్పుడే నేను రిషికేష్ అయితే దాటిపోయాను. అండ్ ఇంకా 255 కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ అయితే ట్రావెల్ చేయాలి నేను ఇంకా ఈరోజైతే. అండ్ చూడాలి మరి ఎంత టైం పడతదో. సో, నేనైతే ఇప్పుడు ఈరోజు నా రూట్ మ్యాప్ గురించి అయితే క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. సో, యాక్చువల్‌గా ఈరోజైతే టోటల్‌గా 256 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ట్రావెల్ చేయాలి. సో, ఫస్ట్ అయితే రిషికేష్ నుంచి రుద్రప్రయాగ్ అయితే వెళ్ళబోతున్నాను. సో, వెళ్ళే దారిలో మనకి దేవప్రయాగు, శ్రీనగర్ అయితే క్రాస్ చేసుకొని వెళ్ళాలి. సో, శ్రీనగర్ అంటే జమ్మూ కాశ్మీర్‌లో ఉన్నదనుకోకండి. సో, ఉత్తరాఖండ్‌లో కూడా ఇంకోటుంది శ్రీనగరు. సో, ఇక్కడైతే లెఫ్ట్ సైడ్‌లో చూడండి చాలా వరకు ల్యాండ్ స్లైడ్ అవ్వకుండా మనకి రాయలన్నీ కూడా కట్టేశారు కింద రోడ్డు మీద పడిపోకుండా. సో, ఎంత చేసినా సరే రోడ్డు మీదకైతే చిన్న చిన్న రాయలు పడిపోతున్నాయి. సో, దానివల్ల ఏంటంటే కొంచెం జాగ్రత్తగా స్లోగా అయితే డ్రైవ్ చేయాల్సొస్తుంది. అండ్ ఇక్కడ రైట్ సైడ్‌లో చూడండి రివర్ రాఫ్టింగ్ అయితే నేను చేశాను కదా! సో, ఆ పాయింటే కౌడియాల పాయింట్ ఇది. సో, నిజంగా నిన్న రివర్ రాఫ్టింగ్ అయితే నిజంగా నా లైఫ్‌లో అస్సలు మర్చిపోలేను. సో, చాలా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ ఇక్కడ చూడండి రిషికేష్ దాటిన దగ్గర నుంచి మొత్తం వ్యూ అయితే మారిపోయింది. సో, మౌంటైన్స్ గాని మొత్తం మౌంటైన్సే ఉన్నాయి ఎటెళ్ళినా. సో, ప్రెజెంట్ అయితే నేను పెట్రోల్ అయితే 10 లీటర్స్ అయితే కొట్టేస్తున్నాను. అండ్ ఇక్కడ రేట్ అయితే చూడండి చాలా తక్కువ ₹93. నిజంగా మన ఆంధ్రప్రదేశ్‌లో గనుక మన ఆంధ్ర, తెలంగాణలో ఈ రేట్ గాని పెట్రోల్ రేట్ ఉంటే నిజంగా చాలా బావుండు. చాలా హ్యాపీగా ఉందును. సో, రిషికేష్ నుంచి రుద్రప్రయాగ్ మనకి 138 కిలోమీటర్స్ డిస్టెన్స్ పడతది. సో, రుద్రప్రయాగే మనకు చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఎందుకంటే కేదార్‌నాథ్ వెళ్ళే రూట్ అయితే లెఫ్ట్ డైవర్షన్‌లో వెళ్ళాలి. బద్రీనాథ్ వెళ్ళే రూట్ అయితే రైట్ డైవర్షన్‌లో వెళ్ళాలి. సో, ఒకవేళ కేదార్‌నాథ్ రూట్ చూసుకుంటే మనకి రుద్రప్రయాగ్‌లో మనం లెఫ్ట్ డైవర్షన్‌లో వెళ్తే ఉకీమత్ వస్తది. తర్వాత సోన్‌ప్రయాగ్, గౌరీకుండ్ వస్తుంది విలేజెస్ అయితే. సో, అదే కేదార్‌నాథ్‌కి ట్రెక్కింగ్ స్టార్టింగ్ పాయింట్. అదే మీరు రుద్రప్రయాగ్ దగ్గర రైట్ డైవర్షన్ తీసుకుంటే బద్రీనాథ్ వెళ్ళే రూట్ చూసుకుంటే మధ్యలో మనకి కర్ణప్రయాగు, నందప్రయాగు, గోపేశ్వర్ వస్తది. సో, గోపేశ్వర్ దగ్గర మళ్ళీ స్ట్రెయిట్‌గా వచ్చేస్తే జోషిమద్ మీరు రీచ్ అవుతారు. జోషిమద్ నుంచి స్ట్రెయిట్‌గా వస్తే బద్రీనాథ్ అయితే రీచ్ అవుతారు. అదే ఒకవేళ మీరు జోషిమద్ దగ్గర రైట్ తీసుకుంటే అలీ అయితే వెళ్తారు. సో, ప్రెజెంట్ ఇక్కడ రోడ్డు పరిస్థితి చూడండి చాలా డేంజరస్‌గా అయితే ఉంది. సో, నేనైతే అక్కడ రైట్ తీసుకొని అలీ అయితే వెళ్ళబోతున్నాను. సో, టోటల్‌గా ఈరోజు నైట్‌కి నేను అలీ అయితే రీచ్ అవుతాను. సో, రేపు మార్నింగు అలీలో స్నో పాయింట్స్ అన్నీ కవర్ చేసుకొని, ఎక్స్‌ప్లోర్ చేసి, సో, మళ్ళీ నేను వచ్చిన దారంటే జోషిమత్ వెళ్ళిపోతాను. జోషిమత్, గోపేశ్వర్ వెళ్ళి సో, అక్కడ మనకి ఒక హైలైట్ ఏంటంటే, అక్కడ మనకి కేదార్‌నాథ్ వెళ్ళే రూట్ అయితే షార్ట్‌కట్ అయితే ఉంటది. సో, మళ్ళీ మనం బ్యాక్ రుద్రప్రయాగ్ వరకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. సో, డైరెక్ట్‌గా అక్కడి నుంచి షార్ట్‌కట్ ద్వారా మనం ఉకీమత్ అయితే రీచ్ అయిపోవచ్చు. సో, ఉకీమత్ నుంచి మనం గౌరీకుండ్ అయితే రీచ్ అయిపోవచ్చు. సో, ఈ వెళ్ళే దారిలో గోపేశ్వర్ నుంచి ఉకీమత్ వెళ్ళే ఈ షార్ట్‌కట్‌లో మనకి తుంగనాథ్ మందిర్ కూడా కంప్లీట్ చేసేయొచ్చు. సో, ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో అయితే చూడండి మొత్తం రోడ్డు మీద అంతా క్లియర్ అయితే చేస్తున్నారిక్కడ. సో, ఈసారికైతే నేను బద్రీనాథ్ అయితే విజిట్ చేయట్లేదు ఈ టూర్‌లో. ఎందుకంటే సో, ఒకేసారి మనం ఒకే టూర్‌లో అన్నీ కంప్లీట్ చేసేసినా మళ్ళీ నెక్స్ట్ టైమ్ రావాలంటే ఇంట్రెస్ట్ గాని, ఆ క్యూరియాసిటీ అయితే ఉండదు. సో, ప్రెజెంట్ అయితే ఇక్కడ రోడ్ టర్నింగ్స్ గాని, కటింగ్స్ గాని చాలా డేంజరస్‌గా అయితే ఉన్నాయి. సో, అందుకే ఈసారికైతే బద్రీనాథ్ అయితే స్కిప్ చేస్తున్నాను. సో, ఇక్కడే కాదు ప్రతి స్టేట్‌లో కూడా మంచి టూరిస్ట్ ప్లేసెస్ అయితే ఒకటైతే స్కిప్ చేస్తున్నాను. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ గాని, ఆ వచ్చే నెక్స్ట్ ఇయర్ అయితే మళ్ళీ ఖచ్చితంగా వస్తాను. కంప్లీట్ చేస్తాను. సో, ఆ ఉద్దేశంతో అయితే ఈసారికి బద్రీనాథ్, గంగోత్రి అయితే స్కిప్ చేసేస్తున్నాను. సో, ఇది యాక్చువల్‌గా నా టోటల్‌గా రూట్ మ్యాపు. సో, రిషికేష్ దాటాక ఒక 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ వచ్చిన తర్వాత నుంచి చిన్న చలి అయితే స్టార్ట్ అయింది. సో, మళ్ళీ రోడ్ పరిస్థితి చూడండి చాలా దారుణంగా ఉందిక్కడ. సో, నేను మార్నింగ్ నుంచి అబ్జర్వ్ చేసిందేంటంటే ఉత్తరాఖండ్‌లో రోడ్డుకి లెఫ్ట్ సైడ్‌లో అయితే గ్యాప్ అయితే ఉండట్లేదు. సో, దానివల్ల అయితే చాలా ఇబ్బందవుతుంది. సో, రోడ్ అథారిటీ వాళ్ళైతే ఏం చెప్తున్నారంటే వాళ్ళైతే ఎప్పటికప్పుడు రోడ్ లెఫ్ట్ సైడ్‌లో మొత్తం అంతా క్లియర్ చేస్తామనే చెప్తున్నారు. బట్ అయినా సరే ల్యాండ్ స్లైడ్ అవ్వడం వల్ల మళ్ళీ రోడ్డు మీదకి రాయలన్నీ వచ్చి పడిపోతున్నాయి. సో, దానివల్ల చాలా ఇబ్బందయితే అవుతుంది. సో, ఇక్కడ రైట్ సైడ్‌లో చూడండి శివ స్టాచ్యూ అయితే ఉంది. చాలా బావుంది. అండ్ హరిద్వార్‌లో కన్నా ఇది చిన్నదే. హరిద్వార్‌లో ఏంటంటే చాలా హైట్ అది. సో, ఇప్పుడే నేను NH58లోకి అయితే ఎంటర్ అయ్యాను. సో, మీకిక్కడ ఎదురుగా కనిపిస్తుంది గదా! సో, ఇక్కడే మనకి గంగా నది అయితే స్టార్ట్ అయ్యే పాయింట్ ఇదే. సో, ఇక్కడే మనకి 2 నదులు కలిసి గంగా నది అయితే స్టార్ట్ అవుతది.
స్ట్రైట్‌గా వచ్చే రివర్ అయితే భగీరథి రివరు. అండ్ రైట్ సైడ్‌లో వస్తున్న రివరు అలకనంద రివరు. సో, అందుకే మనకి దేవప్రయాగ్ అనేది చాలా ఫేమస్. ఎందుకంటే గంగా నది స్టార్ట్ అయ్యే పాయింట్ అనమాట ఇది దేవప్రయాగ్ దగ్గరే. సో, రిషికేష్ నుంచి దేవప్రయాగ్ 70 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటది. స్ట్రైట్‌గా వస్తున్న భగీరథి రివర్ అయితే మనకి గంగోత్రి గ్లాషియర్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతది. సో, అక్కడ స్నో మౌంటైన్స్ మెల్ట్ అయ్యి అక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతది గోముఖ్ దగ్గర. సో, అదే మనకి అలకనంద రివర్ అయితే సతోపంత్ గ్లాషియర్ దగ్గర అయితే స్టార్ట్ అవుతది. సో, అక్కడ హిమాలయాస్ దగ్గర స్నో మౌంటైన్స్ మెల్ట్ అయ్యి అక్కడి నుంచి రివర్ అయితే స్టార్ట్ అవుతది. సతోపంత్ దగ్గర నుంచి అలకనంద రివర్ అయితే. సో, మీకు ఇంకా క్లియర్‌గా అర్థం కావాలంటే నేను కిందన ఒక ఇమేజ్ అయితే పెట్టాను. సో, అది గనుక మీరు చూస్తే మొత్తం ఉత్తరాఖండ్‌లో రివర్స్ గురించి ఒక ఐడియా అయితే వచ్చేస్తది. సో, ఇప్పుడే నేను శ్రీనగర్ అయితే రీచ్ అయ్యాను. శ్రీనగర్ అంటే జమ్మూ కాశ్మీర్ రీచ్ అయ్యాను అనుకోకండి. సో, ఉత్తరాఖండ్‌లో కూడా శ్రీనగర్ సిటీ ఇంకొకటి ఉంది. సో, లెఫ్ట్ సైడ్‌లో చూడండి శ్రీనగర్ సిటీ ఎంత బావుందో. సో, మౌంటైన్ మీద చాలా బావుంది చూడడానికి. శ్రీనగర్ అనేది ఒక సిటీ మున్సిపల్ కార్పొరేషన్ కూడా పౌరి గర్హ్వాల్ డిస్ట్రిక్ట్‌లో. సో, మనకి లెఫ్ట్ సైడ్‌లో కనిపిస్తుంది కదా! చాలా పెద్ద రివర్ ఉంది. సో, అదంతా అలకనంద రివరే. విష్ణుప్రయాగ్ దగ్గర ధౌలిగంగా, నందప్రయాగ్ దగ్గర నందాకిని రివరు, కరణ్ ప్రయాగ్ దగ్గర పిండార్ రివరు, రుద్రప్రయాగ్ దగ్గర మందాకిని రివరు. సో, ఇలా అయితే మనకి చాలా రివర్స్ అయితే అలకనంద రివర్‌లో అయితే కలుస్తాయి. సో, ఇవన్నీ కలిపి దేవప్రయాగ్ దగ్గర మనకి అలకనంద రివరు మొత్తం భగీరథి రివరు కలిసి గంగా రివర్ అయితే స్టార్ట్ అవుతది. సో, నేనైతే కిందకి వెళ్ళలేదు సంగం ఘాట్ దగ్గరికి దేవప్రయాగ్ దగ్గర. ఎందుకంటే వాటర్ ఫ్లో అయితే చాలా ఎక్కువగా ఉందంట. సో, దానివల్ల అయితే ఘాట్ అయితే క్లోజ్ చేశారు. సో, అందాక అది కొన్ని డేస్ వరకు ఉంటది చెప్పలేమనమాట. సో, వాటర్ ఫ్లో బట్టి ఒక్కొక్కసారి క్లోజ్ చేసేస్తారు. సో, నాకైతే ఇదే ఫస్ట్ టైము నార్త్ ఇండియాలో డ్రైవ్ చేయడం. అండ్ అలాగే ఇంత హై ఎలివేషన్‌లో రోడ్స్‌లో కూడా డ్రైవ్ చేయడం ఇదే ఫస్ట్ టైము. కానీ ఇక్కడ టాక్సీ వాళ్ళు అలాగే ట్రాన్స్‌పోర్ట్ వాళ్ళైతే చూడండి చాలా స్పీడ్‌గా అయితే వెళ్తున్నారు. అస్సలు తగ్గట్లేదు వాళ్ళైతే. చాలా బాగా డ్రైవ్ చేస్తున్నారు. కానీ ఎంత ఎక్స్‌పీరియన్స్‌డ్ అయినా సరే కొన్ని సార్లు మనం ఇన్‌యాక్టివ్‌గా ఉంటాం. సో, బెటర్ కొంచెం కేర్‌ఫుల్‌గా వెళ్తే బెటర్ అని నా ఒపీనియన్. సో, నా టూర్‌లో ఔలీ మస్ట్ అండ్ షుడ్‌గా ఎందుకు విజిట్ చేస్తాననేది మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. యాక్చువల్‌గా ఈ ఔలీ అనేది మనకి ఇండియాలోనే బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ యాక్చువల్‌గా. సో, 2800 మీటర్స్ అంటే 9200 ఫీట్ ఎలివేషన్‌లో అయితే ఉంది. సో, యాక్చువల్‌గా 8థ్ సెంచరీలో ఆదిగురు శ్రీ శంకరాచార్య గారు జోషిమఠ్ దగ్గర ఒక టెంపుల్ అయితే ఎస్టాబ్లిష్ చేశారు. సో, ఔలీ నుండి 6 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉంటది. సో, అప్పటినుంచే ఔలీ అనేది చాలా వెలుగులోకి వచ్చింది. అండ్ ఔలీని గేట్‌వే ఆఫ్ హిమాలయాస్ కూడా అంటూ ఉంటారు. సో, ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో చూడండి చిన్న బ్రిడ్జ్ ఉంది. సో, ఉత్తరాఖండ్‌లో ఎక్కువగా అన్ని సస్పెన్షన్ బ్రిడ్జ్‌లే ఉన్నట్టున్నాయి. ఔలీ, జోషిమత్ ఇవన్నీ కూడా హిమాలయాస్ దగ్గర అయితే ఉన్నాయి. చైనాకి బోర్డర్‌లో అయితే ఉంది. సో, 1962లో సైనో ఇండియన్ వార్ అయినప్పుడు చాలామంది చైనీస్ ట్రూప్స్ అయితే మన ఇండియన్ బోర్డర్ క్రాస్ చేసి మన ఇండియన్ టెరిటరీలోకి రావడానికి ప్రయత్నించారు. సో, ఆ టైంలో అయితే మన ఇండియన్ ఆర్మీకి చాలా సపోర్ట్ చేశారు. బోర్డర్ దగ్గర ఉన్న ఇండియన్ విలేజెస్ వాళ్ళైతే. సో, ముందుకు వెళ్తున్న కొద్దీ చలి అయితే చాలా ఎక్కువైపోతుంది. సో, మార్నింగ్ నుంచి ఇప్పటిదాకా 50 స్పీడ్ అయితే దాటలేకపోయాను. సో, లాస్ట్ 11 డేస్‌లో ఇంత స్లోగా వెళ్ళడం అయితే ఇదే ఫస్ట్ టైము. సో, ఇక్కడ కూడా లెఫ్ట్ సైడ్‌లో చూడండి బ్రిడ్జ్ అయితే కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు. సో, ఇది మాత్రం చాలా పెద్ద బ్రిడ్జ్ అయితే కన్‌స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. సో, ప్రెజెంట్ టైం అయితే 1:30 అవుతుంది. సో, ఇప్పుడే నేను లంచ్ కోసం ఒక చిన్న హోటల్ దగ్గర అయితే ఆగాను. సో, ఇప్పుడే లంచ్ అయితే కంప్లీట్ అయింది. ఫ్రెండ్స్ రెస్టారెంట్ ఈ హోటల్ పేరు. సో, 100 రూపీస్‌కే 4 రోటీస్ ఇచ్చారు. కొంచెం రైస్ ఇచ్చారు. అలాగే దాల్ కూడా పెట్టారు. సో, 100 రూపీస్ కంటే పర్వాలేదు. ఓకే. వర్త్ అనే చెప్పుకోవచ్చు. ఈరోజు రిషికేష్ దాటిన దగ్గర నుంచి కూడా చలి అయితే కొంచెం స్టార్ట్ అయింది. సో, ఎందుకంటే లాస్ట్ 11 డేస్ నుంచి అసలు చలి లేదు. మొత్తం హాట్ వెదర్‌లో అయితే డ్రైవ్ చేశాను. బట్ ఒక్కసారి చలి కొంచెం స్టార్ట్ అయ్యేసరికి బాడీ అంతా కొంచెం అదోలా అయిపోయింది. సో, మనం గానీ వేరంగా లంచ్ గానీ చేసేస్తే దానివల్ల నిద్ర అయితే కొంచెం వచ్చేస్తది. సో, దానివల్ల కొంచెం లేట్‌గా తినడం అయితే బెటర్ బైక్ ట్రావెలింగ్ అప్పుడు. సో, ఇప్పుడే నేను మోస్ట్ ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ అయిన రుద్రప్రయాగ్ అయితే రీచ్ అయిపోయాను. సో, రుద్రప్రయాగ్ అయితే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కేదార్‌నాథ్, బద్రీనాథ్ డైవర్షన్స్ అయితే ఇక్కడే వస్తాయి. సో, అవి ఎక్కడ డైవర్షన్స్ వస్తాయనేది మీకు క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. సో, ఇక్కడ మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా! సో, ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో వెళ్తే కేదార్‌నాథ్ రూటు అండ్ రైట్ సైడ్ వెళ్తే బద్రీనాథ్ రూటు. సో, నేనైతే రైట్ డైవర్షన్ తీసుకున్నాను. బద్రీనాథ్ రూట్ వైపు నుంచి అయితే వెళ్తున్నాను. ఔలీ వెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా మనం బద్రీనాథ్ రూట్ వైపు నుంచే వెళ్ళాలి. వేరే రూట్ అయితే లేదు. ఇంకో విషయం ఏంటంటే ఉత్తరాఖండ్‌లో ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళే దారిలో అయితే మధ్యలో ఇంకే షాప్స్ లాంటివి ఏమి ఉండవు. సో, అందుకే ఎప్పటికైనా తినాల్సిందే కదా అని చెప్పేసి ఇంకా 1:30కే లంచ్ అయితే చేసేసాను. సో, ప్రెజెంట్ టైం అయితే 2 అవుతుంది ఆఫ్టర్‌నూను. సో, ఇంకా ఔలీ రీచ్ అవ్వడానికి ఇంకొక 120 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంది. సో, ప్రెజెంట్ ఈ రోడ్ కండిషన్స్‌కి 120 కిలోమీటర్స్ ఇంకా ఎంత టైం పడతదో తెలియడం లేదు. సో, ఈరోజు నా టూర్‌లో డే 12. సో, లాస్ట్ 11 డేస్‌లో నేను బైక్‌కి పెట్రోల్ ఎంత కొట్టించానో మీకు తెలుసా? 4740 రూపీస్ పెట్రోల్ కొట్టించాను. సో, ఇప్పుడే నేను NH7లోకి అయితే ఎంటర్ అయ్యాను. అంటే ఆల్మోస్ట్ 47 లీటర్స్. సో, 2350 కిలోమీటర్స్ దగ్గర తిరిగాను. సో, ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో చూడండి ఏమాత్రం బైక్ స్లిప్ అయినా ఇంకా మొత్తం చాప్టర్ క్లోజ్ అయిపోయినట్టే.
సో ఈ లాస్ట్ 11 డేస్‌లో నాకు ఎంత ఖర్చయిందంటే మొత్తం అన్నీ పెట్రోలు, ఫుడ్‌కి, బెడ్‌కి అన్నీ కలిపి 18,982 రూపీస్ ఖర్చయింది. సో అంటే ఆల్మోస్ట్ 19,000 అనుకోండి. ఈ 19,000లో 4,740 రూపీస్ పెట్రోల్‌కి తీసేస్తే 14,260 రూపీస్ ఖర్చయినట్టు. అంటే మిగతా ఫుడ్‌కి అలాగే బెడ్‌కి ఖర్చయినట్టు. సో యాక్చువల్‌గా ఈ టూర్‌కైతే బడ్జెట్ నేను 75,000 రూపీస్ అయితే పట్టుకున్నాను. బట్ ఆల్రెడీ 11 డేస్‌కే నాకు 19,000 ఖర్చయిపోయింది. సో ఇంకా 56,000 మిగిలింది. సో చూడాలి ఈ బడ్జెట్‌లో నేను కంప్లీట్ చేయగలనా లేదా అనేది. బట్ ఖచ్చితంగా అయితే కంప్లీట్ చేస్తాను. సో నిన్న నైట్ రిషికేష్‌లో సౌత్ ఇండియన్ హోటల్‌కైతే వెళ్ళాను. సో పెద్ద హోటలేం కాదు, చిన్న హోటలే. బట్ ఫుడ్ అయితే మాత్రం చాలా బావుంది. ఎందుకంటే 11 డేస్ తర్వాత ఆల్మోస్ట్ ఇడ్లీ, దోస అయితే తిన్నాను. సో కొంచెం సౌత్ ఇండియన్ స్టైల్ తినేసరికి కొంచెం మైండ్ అయితే ఫ్రీ అయింది. సో కాస్ట్ అయితే కొంచెం ఎక్కువే. కాకపోతే ఫుడ్ అయితే మాత్రం చాలా బావుంది. సో ఇప్పుడే నేను కర్ణప్రయాగ్ అయితే రీచ్ అయ్యాను. సో ఇది అంత ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ అయితే కాదు. సో ఈ కర్ణప్రయాగ్ తర్వాత నందప్రయాగు, గోపేశ్వరు, జోషిమఠ్, ఔలి. సో ఇంకా 3 టౌన్స్ అయితే నేను ఇంకా దాటాలి ఔలి రీచ్ అవ్వడానికి. సో మాక్సిమం నాకు తెలిసి నైట్ అయితే అయిపోతది నేను ఔలి వెళ్ళేసరికి. ఎందుకంటే 50 స్పీడ్ అయితే దాటలేకపోతున్నాను. ఒక విధంగా అయితే ఉత్తరాఖండ్ రోడ్ అథారిటీ వాళ్ళకి మాత్రం నిజంగా మెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఈ మాత్రమైన రోడ్స్ ఉండడం చాలా గ్రేట్ అసల. ఎందుకంటే ఇలాంటి మౌంటైన్స్ దగ్గర ఏ మాత్రమైన రోడ్స్ ఉండడం నిజంగా చాలా గ్రేటు. ఇంకా చాలామందికి ఒక డౌట్ అయితే ఉంది. ఉత్తరాఖండ్ ఫుల్ టూర్ కంప్లీట్ చేయడానికి, చార్ధామ్ యాత్ర ఇలా కంప్లీట్ చేయడానికి పర్మిషన్ ఏమైనా కావాలని. సో మీకు ఎటువంటి పర్మిషన్ అయితే అవసరం లేదు. సో ఇప్పుడే నేను నందప్రయాగ్ అయితే రీచ్ అయ్యాను. ఇది కూడా మంచి ఫేమస్ టూరిస్ట్ ప్లేసే. సో ఉత్తరాఖండ్ అంతా మీరు ఫ్రీగా అయితే తిరగచ్చు. సో అది కరోనా టైంలో అలా రెస్ట్రిక్షన్స్ పెట్టారు. సో ఇప్పుడైతే అలా ఏమీ లేదు. మనం నచ్చినట్టు ఫ్రీగా అయితే తిరగచ్చు. ఒకవేళ మీరు బైక్ మీద వెళ్తే జస్ట్ ఒక కొన్ని దగ్గరలో చెక్ పోస్ట్ వస్తది. అక్కడ బైక్ ఎంట్రీ నంబర్ అయితే చేసుకుంటే చాలు. సో మార్నింగ్ నుంచి ఇప్పటి దాకా ఎటువంటి చెక్ పోస్ట్ అయితే రాలేదు. సో అలాగే ఎవరు కూడా చెకింగ్ కూడా చేయలేదు. సో ఇక్కడ రోడ్ కండిషన్ అయితే చూడండి చాలా టఫ్ ఉంది. అండ్ ప్రెజెంట్ అయితే నేను 4,460 ఫీట్ హైట్‌లో అయితే ఉన్నాను. సో పైకెళ్తున్న కొద్దీ ఇంకా రోడ్ అయితే టఫ్ అయిపోతుంది. మెయిన్ ఏంటంటే రోడ్ తాలూకు విడ్త్ తగ్గిపోతుంది. సో బైక్ రైడింగ్ విషయంలో లాస్ట్ 11 డేస్ కూడా ఎటువంటి అడ్వెంచర్ అయితే లేదు. సో ఈరోజు డే 12లో మాత్రం మార్నింగ్ నుంచి చాలా అడ్వెంచరస్‌గా ఉంది బైక్ రైడింగ్ విషయంలో. చిన్న చిన్న రోడ్లు, లెఫ్ట్ సైడ్‌లో పెద్ద పెద్ద లోయలు చాలా బాగుంది అడ్వెంచరస్‌గా. సో ఇక్కడ నుండి చమోలి డిస్ట్రిక్ట్ అయితే స్టార్ట్ అయిపోతది. సో ప్రెజెంట్ టైం అయితే ఈవినింగ్ 4:40 అవుతుంది. సో చూడండి రివర్ వ్యూ అయితే చాలా బాగుంది ఇక్కడ. సో ఎదురుగా మీకు ఫ్లవర్స్ అయితే కనిపిస్తున్నాయి కదా బ్లూ పర్పల్‌లో చూడడానికి చాలా బాగుంది. సో నాకు తెలిసి ఇది జార్ఖండ్ ట్రీస్ అని అయితే అనుకుంటున్నాను. నాకు కరెక్ట్‌గా అయితే తెలీదు. ఒకవేళ మీకు గనుక తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో అయితే పెట్టండి. సో ఎక్కడో ఫారిన్ కంట్రీస్‌లో చూస్తున్న ఫీల్ అయితే వస్తుంది ఆ ఫ్లవర్స్‌ని చూస్తుంటే. సో ఆల్మోస్ట్ 11 డేస్ తర్వాత నాకైతే స్నో మౌంటైన్స్ అయితే కనిపించాయి. సో ఎదురుగా చివరగా అయితే కనిపిస్తుంది హిమాలయన్ మౌంటైన్స్. కెమెరాలో క్యాప్చర్ అవుతుందో లేదో తెలియట్లేదు. సో హిమాలయన్ మౌంటైన్స్ చూసినందుకు చాలా హ్యాపీ అనిపించింది. బట్ అంతగా క్లియర్‌గా అయితే కనిపించట్లేదు. చాలా దూరంలో అయితే ఉంది. రుద్రప్రయాగ్ దాటిన దగ్గర నుంచి రోడ్ కండిషన్స్ ఎలా ఉన్నాయంటే ఒక 5 కిలోమీటర్స్ తార్ రోడ్ వస్తది. మిగతా 10 కిలోమీటర్స్ అంతా రోడ్ ఉండదు. ఫుల్ ఆఫ్ రోడే ఉంటది. సో ఫస్ట్ టైం ఉత్తరాఖండ్‌లో ఒక చిన్న టన్నల్ లోపల నుంచి అయితే వెళ్తున్నాను. సో చాలా చిన్న టన్నల్ ఇది. సో మీరు చెప్తే నమ్మరు మార్నింగ్ రిషికేష్‌లో ఉన్నంత వరకు అసలు చలే లేదు. సో రిషికేష్ అయితే 1500 ఫీట్‌లో అయితే ఉంది. సో పైకెళ్తున్న కొద్దీ చలి అయితే అలా అలా ఎక్కువైపోతుంది. సో ప్రెజెంట్ అయితే నేను 6000 ఫీట్ ఆల్టిట్యూడ్‌లో అయితే ఉన్నాను. సో ఇక్కడైతే చలి మామూలుగా లేదు. అదే ఔలి అయితే 9000 ఫీట్ ఆల్టిట్యూడ్‌లో ఉంటది. సో రేపు ఎల్లుండి నాకు 2 అడ్వెంచర్స్ ఉన్నాయి. సో రేపు ఏంటంటే తుంగనాథ్ మందిర్ 5 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ అయితే చేయాలి. తుంగనాథ్ విలేజ్ అయితే 8800 ఫీట్ ఆల్టిట్యూడ్‌లో ఉంది. సో అక్కడి నుంచి 5 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేయాలి 12,000 ఫీట్‌లో ఉన్న తుంగనాథ్ మందిర్ దగ్గరికి వెళ్ళడానికి. ఆ తర్వాత ఎల్లుండి అయితే కేదార్నాథ్ 16 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేయాలి. కేదార్నాథ్ ట్రెక్కింగ్ స్టార్టింగ్ పాయింట్ గౌరీకుండ్ విలేజ్. గౌరీకుండ్ విలేజ్ అయితే 6500 ఫీట్ ఆల్టిట్యూడ్‌లో అయితే ఉంది. అక్కడి నుంచి 16 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేయాలి. 11,665 ఫీట్‌లో ఉంది కేదార్నాథ్ టెంపుల్ అయితే. సో రేపు 5 కిలోమీటర్స్ ట్రెక్కింగ్, ఎల్లుండి అయితే 16 కిలోమీటర్స్ ట్రెక్కింగ్. సో టోటల్‌గా 22 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేయాలి నెక్స్ట్ వచ్చే 2 డేస్‌లో. సో ప్రెజెంట్ ఇక్కడ వెదర్ కూడా బాగానే ఉంది. సో నెక్స్ట్ నేను ఏ టూరిస్ట్ ప్లేసెస్ అలాగే ఏ స్టేట్స్ అయితే వెళ్ళబోతున్నానో మీకైతే చెప్తాను చూడండి. ఇక్కడ రోడ్ కండిషన్ అయితే చూడండి. ఈ టర్నింగ్స్ గానీ చాలా డేంజరస్‌గా అయితే ఉన్నాయి. రోడ్ కూడా చాలా చిన్నది. బట్ ఈ లెఫ్ట్ సైడ్‌లోనే అయితే మాత్రం వ్యూ అయితే చాలా బాగుంది. సో రేపు ఔలి, తర్వాత తుంగనాథ్, కేదార్నాథ్, షిమ్లా, మనాలి, లదాఖ్, శ్రీనగర్, అమృత్సర్, జైపూర్, అహ్మదాబాద్, ర్యాన్ ఆఫ్ కచ్, ద్వారకా, వడోదర, ముంబై, గోవా, కన్యాకుమారి, రామేశ్వరం, ధనుష్కోడి. సో అక్కడి నుండి వైజాగ్ అయితే వెళ్ళబోతున్నాను ఇంటికి. సో ఇక్కడ నుండి ఇంకా జోషిమఠ్‌కి అయితే 13 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. సో ఆల్మోస్ట్ అయితే నేను దగ్గరికి అయితే రీచ్ అయిపోయాను. సో టోటల్‌గా ఈ ఉత్తరాఖండ్ కంప్లీట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 10 స్టేట్స్ అయితే కవర్ చేయాలి. సో ఇదంతా కంప్లీట్ అవ్వడానికి ఇంకొక 1 మంత్ అయితే టైం పడుతుంది. సో ఈ రూట్ అంతా కూడా నేషనల్ హైవే 7 కింద వస్తుంది.
ఎదురుగా మీకు చివరగా ఒక మౌంటైన్ అయితే కనిపిస్తుంది. దాని వెనకాల అయితే ఒక హిమాలయన్ మౌంటైన్ అయితే ఉంది. స్నో అయితే కొంచెం తక్కువగానే ఉంది. ఇక్కడ రైట్ సైడ్‌లో చూడండి ఇదొక వాటర్ ఫాల్ అయితే ఉంది. ప్రెజెంట్ అయితే ఏం వాటర్ లేదు ఇక్కడ. ఇలా రోడ్డు మీద ఇలాంటి చిన్న వాటర్ ఫాల్ ఉండడం నిజంగా చాలా డేంజరస్. ఉత్తరాఖండ్ ఎవరైతే జూలై, ఆగస్ట్‌లో ప్లాన్ చేసుకుంటారో వాళ్ళైతే మాత్రం చాలా కేర్‌ఫుల్‌గా రండి. ఎందుకంటే ఇలాంటి రోడ్స్ మీద రైనీ సీజన్‌లో అయితే చాలా కష్టం. ఎక్కువగా ల్యాండ్ స్లైడ్ అవ్వడానికైతే అవకాశాలుంటాయి అప్పుడు. ఫైనల్‌గా జోషిమత్ అయితే రీచ్ అయిపోయాను. ఇక్కడ లెఫ్ట్ డైవర్షన్ తీసుకుంటే జోషిమత్ టౌన్‌లోకైతే వెళ్తాం. ఒక కిలోమీటర్ డిస్టెన్సు. అలాగే రైట్ డైవర్షన్ తీసుకుంటే ఔలీ అయితే 16 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటది. డిసెంబర్, జాన్యువరి అయితే ఇక్కడ స్నో అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బట్ ఇప్పుడు ఆఫ్ సీజన్ కాబట్టి స్నో అయితే ఎక్స్‌పెక్ట్ చేయలేం. ప్రెజెంట్ టైమ్ అయితే 6:40 అవుతుంది ఈవినింగు. ఇంకా ఔలీ రీచ్ అవ్వడానికి ఇంకొక 13 కిలోమీటర్స్ డిస్టెన్స్ మాత్రమే ఉంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో చూడండి ఇక్కడ ఆర్మీ బేస్ యూనిట్ అయితే ఉంది. ఇది హై ఆల్టిట్యూడ్ ఫారెన్ ట్రైనింగ్ నోడ్ అంట. ఈ బేస్ యూనిట్‌ని జాయింట్ మిలిటరీ ఎక్సర్‌సైజ్‌కి యూజ్ చేస్తారంట. అలాగే కాజిన్ 2024కి యూజ్ చేస్తారు. 9400 ఫీట్‌లో ఈ ఆర్మీ ట్రైనింగ్ యూనిట్ అయితే ఉంది. ప్రెజెంట్ టైమ్ అయితే 7 అయిపోయింది. ఇంకా చీకటి పడలేదు చూడండి. అలాగే లెఫ్ట్ సైడ్‌లో చూడండి స్నో మౌంటైన్స్ అన్నీ ఎలా మెరుస్తున్నాయో. యాక్చువల్‌గా ఏమైందంటే సిగ్నల్ అయితే ఇక్కడికి రావట్లేదు. దానివల్ల అయితే గూగుల్ మ్యాప్స్ అయితే వర్క్ అవ్వట్లేదు. దానివల్ల నేను కరెక్ట్ రూట్‌లో వెళ్తున్నానో లేదో అనేది తెలియడం లేదు. అలాగే చలి కూడా చాలా ఎక్కువగా అయిపోతుంది. ఫైనల్లీ అలీ అయితే రీచ్ అయిపోయాను. ప్రెజెంట్ టైమ్ అయితే 7:45 అవుతుంది. అండ్ ఇక్కడ చలి అయితే మామూలుగా లేదు. నిజంగా చలి అయితే కొరికేస్తుంది. యాక్చువల్‌గా నా టూర్‌లో 11 డేస్ కూడా అసలు చలే లేదు. సడెన్‌గా ఈరోజు ఇంత చలి వచ్చేసరికి అయితే అస్సలు తట్టుకోలేకపోతున్నాను. ఆల్మోస్ట్ 2 దుప్పట్లయితే కప్పుకున్నాను. అయినా సరే చలి అయితే ఆగట్లేదు. యాక్చువల్లీ నేను 7కే రీచ్ అయిపోయాను ఈవినింగు. బట్ మ్యాప్స్‌లో అయితే కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యి వేరే రూట్‌లో ఎళ్ళిపోయాను. అండ్ ఈ ఇయర్ అయితే స్నో పెద్దగా లేదు. బట్ చూద్దాం ఎలా ఉండబోతుందో. వ్యూ అయితే చాలా బావుంటదంట. నెక్స్ట్ వీడియో అయితే చాలా బావుంటది. అస్సలు మిస్ అవ్వకండి.